నందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి నేటి దిన ఈ ఉదయకాల సమయంలో మనము ఇలాగో ప్రభు పాదసంలో కలుసుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. వాక్య గ్రంథంలో పరమగీత గ్రంథకర్త మొదటి అధ్యాయంలో 4వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనిను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు అనే మాట మరి సొలొమోను భక్తుడు రాస్తూ ఉన్నాడు. మరి నన్ను ఆకర్షించము అనే మాటను గురించి మనము ఆలోచన చేసినప్పుడు, దేవుడండి యెహోవా పూర్వకాలమందు అనేకులను తన వైపుకు మళ్లించుకున్నట్లుగా మనం చూస్తాం. అందులో ఒక వ్యక్తి మరి మన పితరుడంటి అబ్రహాము దేవుని చేత పిలువబడి మరి ఆయన ఏర్పాటును బట్టి ఆయన పంపించిన స్థలానికి అతడు వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా వెనుకంజ వేయలేదు. ఇదిగో అబ్రహామా, నేను చూపించే దేశానికి వెళ్ళుము అని దేవుడు చెప్పినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఎలాగ పోవాలి ప్రభా అని అడగలేదు. దేవుడు చెప్పాడు కనుక వెళ్ళాలనుకున్నాడు. అదే రీతిగా ఈ కాలంలో ప్రభువు మనలో అనేకులను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా తన సేవార్థమైన కార్యాల్లో వాడబడ్డానికి. అయితే పిలువబడినటువంటి ప్రతి వారు కూడా అబ్రహాము వలె మారు మాట్లాడకుండా ఏం చేయాలి? ప్రయాణము కొనసాగించాలి. అబ్రహామును దేవుడు అంటాడు కదా, నీ తల్లిని, నీ తండ్రిని, నీ ఇంటిని, నీ బంధువులను, నీ స్వజనులందరినీ విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళన్నప్పుడు అబ్రహాము ఇవన్నీ విడిచిపెట్టేస్తే ఎలా ప్రభువా, నాకు వీళ్ళందరూ కావాలి కదా అని అనలేదు. మనమైతే ఎన్ని సాకులో చెప్తా ఉంటాం కదండి. కాబట్టి మనల్ని దేవుడు ఆకర్షించాడు అంటే కనుక మనము ఆయన చెప్పిన దానికి ఏం చేయాలంటే లోబడాలన్నమాట. యోహాను సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది కదండి, నా తండ్రి చేత ఆకర్షింపబడితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు అని ప్రభువు చెప్తా ఉంటారు. మనం మొదట తండ్రి చేత ఆకర్షింపబడి కుమారుడని యేసుక్రీస్తు ప్రభు ఆయన యొద్దకు వెళ్ళి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ మార్గంలో మనము నడుచుకుంటూ ఇతరులు నడిపించడానికి వీలున్నది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడు ప్రభు మనల్ని ఆకర్షిస్తారో అప్పుడు కేవలం మనం మాత్రమే కాదంటండి. అబ్రహామును దేవుడు ఆకర్షించినప్పుడు అబ్రహాం మాత్రమే ప్రయాణం చేయలేదు, కానీ అబ్రహాం బయలుదేరి వెళ్ళనై ఉన్నప్పుడు తన భార్య సారై కూడా ఆయనతో కూడా కలిసి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా తన యొక్క సోదరుని కుమారుడైనటువంటి లోతు కూడా తనను వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే వారు ప్రయాణమై వెళుచున్నప్పుడు వారికి కలిగిన సమస్త ఆస్తిపాస్తులతోనూ గొర్రె మేకల మందలతోనూ పనివారులతోనూ కూడా వారు ప్రయాణమై వెళ్ళినట్లుగా మనం చూస్తాం, దాసదాసీ జనులందరితో. ఇలాగూ దేవుడు ఒక వ్యక్తిని కనుక ఆకర్షిస్తే ఆ వ్యక్తిని బట్టి ఒకవేళ ఈరోజు మనం ఏమనుకోవచ్చు అంటే మన సంపూర్ణ కుటుంబము, అలాగూ మన గ్రామము, మన చుట్టూ ఉండే పరిచయస్తులు అందరూ కూడా మనల్ని బట్టి మనల్ని వెంబడిస్తూ ప్రభు యొద్దకు రావడానికి వీలున్నది. అందుకే ఏమంటాడంటే నన్ను ఆకర్షించము అన్న తరువాత మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అంటాడనమాట. మనకి ఈ కోరిక ఉండాలన్నమాట. ఏ కోరిక అంటే దేవుడు నన్ను ఆకర్షించాలి, దేవుడు తన యొక్క పరిచర్యలోనికి నన్ను పిలుచుకోవాలి, నన్ను తన పనికివారిలో ఒకనిగా వాడుకోవాలి అనే ఒక కోరిక మనకు ఉండాలన్నమాట. అలాంటి కోరిక మనకుండి నిజంగా దేవుడు మనల్ని ఆకర్షిస్తే కనుక మనల్ని బట్టి అనేక ఆత్మలను రక్షించడానికి మన బలమైన సాధనాలుగా వాడబడాలి అనే ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోనే మనం ఈ కోరికను కలిగి ఉండాలి. నా మట్టుకు నేను రక్షింపడితే చాలు అనుకోకూడదు అనమాట అండి. ప్రభు అంటారు, నేను చూపించే దేశానికి వెళ్తే నిన్ను గొప్ప జనముగా చేస్తానంటాడు మన పితరుడైన అబ్రహాంతో కదండి. మనం గొప్ప జనముగా మార్చబడాలి అంటే దేవుని కొరకు ఒక ప్రణాళికలో అనేక జనములను రక్షణ మార్గంలో నడిపించాలి అంటే మొదట మనము ఆకర్షింపడాలి. అలాగూ దేవుడు మనకు అప్పగించిన పనికి లోబడి ప్రయాణం చేయగలగాలి. నేను ఇక్కడికి వెళ్ళలేను ప్రభా, ఏ పని చేయలేను నాయన, ఎక్కడున్నానో అక్కడే ఉంటాను అంటాం అనుకోండి, మరి మనం ఏం పని చేయగలుగుతాం? పని అనేది పొలమంతట్లోనూ కూడా ఎక్కడ ఏ పని ఉంటే ఆ పని చేయగలిగినటువంటి చురుకైన వారి ప్రభువుకు కావాలి.
చూడండి అబ్రహాముకి ఎంత చురుకంటే, అబ్రహాము 100 ఏండ్ల వయసు వాడైనప్పుడు, అంటే 99 సంవత్సరాలు అనుకోండి, అప్పుడు దేవుడు దర్శనమిస్తూ ఉంటాడు సింధూర వనంలో. ఆయన గవని యొద్ద కూర్చున్నాడు. ఎండవేళ, మంచి ఎండవేళ. ఇప్పుడు మనకు కొంచెం ఎండ తగులుతుంది అనుకోండి, ముఖం తిరిగిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, బాబా కూర్చుంటే లేవలేమనుకుని ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం. ఆ సమయంలో ఎంత గొప్పవారు వచ్చినా సరే ఎంత నీరసంగాను బద్ధకంగాను మాట్లాడుతూ ఉంటాం మనం. కానీ మన పితరుడు అబ్రహాం అయితే దేవదూతలు తను దాటి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పరుగు పరుగున వెళ్ళి వారి ఎదుట సాగిలపడి నమస్కారం చేసి వారిని బలవంతంగా తన గృహానికి ఆహ్వానించి వారికి ఆతిథ్యం చేసినట్లుగా మనం చూస్తాం. ఎలా చేశాడు ఆతిథ్యం అంటే, పరుగున వెళ్ళి ఆహ్వానించడమే కాకుండా మళ్ళీ అదే పరుగుతో తన భార్య యొద్దకు వెళ్ళి, తన పనివార్ల యొద్దకు వెళ్ళి, తన మందలోనికి వెళ్ళి గొర్రెపిల్లను వధించే విషయంలో కానీ, పనివార్లకు పని అప్పగించే విషయంలో కానీ, చేత రొట్టెలు చేయించే విషయంలో, అన్ని విషయంలోనూ జాగరూకత కలిగి ఎంతో చురుకుతో పనిచేసినట్టుగా మనం చూస్తాం. అలాంటి చురుకైన వారు దేవునికి కావాలి. ఏమా ఇంకా ఏమంటాడంటే ఆయన, చూడండి అబ్రహాము దేవుడైన యెహోవాకు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సిద్ధపరిచిన వంటకాలన్నింటినీ ఆయన ఎదుగు తీసుకుని వచ్చి వారి భోజనం చేస్తూ ఉన్నప్పుడు వారి ఎదుట తాను చక్కగా చేతులు కట్టుకొని అక్కడే నిలిచాడంటండి. చూడండి, నడుము కట్టుకుని పని చేయడము. తన యజమానుడు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట ఆయన కనుగొనను ఆ దాసుడు ధన్యుడు అంటూ యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్తారు అక్కడ. ఏమనంటే, తన యజమానుడు ఏ జామును వచ్చినప్పటికీ కూడా ఆ పనివాడు ఎలా ఉండాలి అంటే, అతను వచ్చినప్పుడు అతనికి భోజనం పెట్టే విషయంలోనూ, అలాగే అతను ఇంక ఏదైనా ఒక పని చెప్తే కనుక ఆ పని చేసే విషయంలోనూ కూడా విసుగుదల లేకుండా పూర్తిగా తన పనులన్నీ పూర్తయ్యే వరకు తన యజమాని ఎదుట ఎలా ఉండాలంట, మెలకువగా ఉండాలి, జాగరూకత కలిగి ఉండాలి, అశ్రద్ధ అనేది అతనిలో ఉండకూడదు అని సువార్తల పాఠంలో ప్రభు చెప్తాడు. అలాగూ ఏ దాసుడు చేయుచుండుట యజమానుడు కనుగొనను ఆ దాసుడు ధన్యుడు అంటాడనమాట. కాబట్టి ధన్యుల జాబితాలకు మనం వెళ్ళాలంటే మన ప్రభువు మనలను ఆకర్షించినప్పుడు, మనల్ని పిలిచినప్పుడు, ఒక పనిని మనకు అప్పగించినప్పుడు దానిని బాధ్యతాపూర్వకంగా చేయవలసిన వారమై ఉన్నాం. ఈ కడవరి కాలంలో రాకడ సమీపంలో పెండ్లి కుమార్తె సంఘంగా మనం సిద్ధపడాలి మరియు అనేకులను సిద్ధపరచగలగాలి. చూడండి, మన పితరుడు అబ్రహాము దేవుని నోటి మాట మేరకు అతడు తన స్వకీయులను గృహాన్ని విడిచి వెలుపటికి వచ్చి ఎప్పుడూ ప్రార్థనాపూర్వకంగా తన కుటుంబాన్ని పెంచినట్లుగా మనం చూస్తాం. తన కుటుంబంలో కలహము లేదు, తన కుటుంబంలో వైరము లేవు, తన కుటుంబంలో తన పిల్లల్లో విభేదాలు లేవు, తన పనివారుల్లో కూడా ఏం లేవు, భేదాభిప్రాయాలు లేవు. తన పశువుల మంద సహితము దేవుని అందరి భయభక్తులు కలిగి దేవుని సందులో మోకరించి అనుభవం కలిగి ఉన్నదని మనం 24వ అధ్యాయంలో చూస్తాం కదండి. అలాగూ భక్తుల యొక్క అడుగుజాడలను బట్టి మనము ముందుకు సాగితే గనక మన జీవితము ఎంతో ధన్యకరంగా ఉంటుంది. ఇప్పుడు మనము దేవుని పరిచర్య చేయాలి అంటే, దేవుని పొలంలో బాధ్యతాపూర్వకంగా నడుచుకోవాలంటే మనల్ని ఎవరు ఆకర్షించాలంటే పరలోక తండ్రి మనలను ఆకర్షించాలి. మనమందరము కూడా క్రీస్తు కొరకై మరి బలమైనంటి సువార్త పరిచర్య చేసే వారంగా ఉండాలి. చూడండి, మనము యెషయా గ్రంథంలో మాట చదువుతాం అప్పుడప్పుడు కదా, బాలురు సొమ్మసిల్లుదురంట, యవ్వనులు తొట్టిల్లుదురు. అలాగే యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఎలా ఉంటారంట, నూతన బలము కలిగి వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటాడనమాట. ఎలా ఉంటారంట, రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవం కలిగిన వారుగా ఉంటారంట. ఎవరు అంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారు. ఈ రాకడ సమయంలో అలాగే యెహోవా కొరకు, యెహోవా పిలుపు కొరకు, ఆయన యొక్క ఏర్పాటు నిమిత్తమై కనిపెట్టే వారంగా ఉండాలి. అలాగ ఆయన ఇచ్చిన బలం కొద్దీ మనము రెక్కలు చాపి, అనగా మన విశ్వాస రెక్కను, మన ప్రార్థన రెక్కను మనము చాపి మరి పొడవాటి ఈకలు కలిగిన వారమై మరి పైకి ఎగరడానికి ప్రయత్నిస్తూ మరి ఎత్తైన స్థలాలకి మనం ఏం చేయాలి, ఎగిరి వెళ్ళగలగాలి. అలాగైతేనే రెండవ రాకడలో మనము ప్రవేశించగలుగుతాం. అదే ఆయన అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం కలిగి అంటడం. మనము నూతన బలం కలిగిన వారంగా ఉండాలి. ఆ నూతన బలం ఎప్పుడు వస్తుంది మనకంటే, దేవుడని యెహోవా మనల్ని ఆకర్షించినప్పుడు, తన పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మనల్ని నింపినప్పుడు మనము నూతన బలం పొందిన వారమై ఉండి, పక్షిరాజు ఎలాగైతే ఆకాశ
వీధుల్లో మరి పైపైకి ఇంకా ఇంకా పైకి ఎంత పైకి ఎగిరినా కానీ రివ్వున ఇంకా పైకి ఎగురుతూనే ఉంటుంది, కానీ క్రిందకి ఆమె రావడానికి ఇష్టపడదు, ఆకలైన సమయంలో తప్ప కదండి. అలాగూ మనం కూడా ఏం చేయాలి, పైకి ఎగిరే వారంగా ఉండాలి. మరి ఎలా ఉండాలంటే దేవుని పరిచర్య విషయంలో అలేక పరిగెత్తే వారంగా ఉండాలి, మన పితరుడు ఆ 99 ఏండ్ల వయసు కలిగిన వాడు అలయక దేవుని యొద్ద ఆయనకు పరిచర్యలు చేసే విషయంలో చేతులు కట్టుకొని మరియు నడుము కట్టుకొని ఆతిథ్యాన్ని ఇష్టపూర్వకంగా ఆయన చేసే ఆతిథ్యాన్ని తీసుకోవాలి ఎంతో కోరికతో ప్రభువుకి ఏం చేస్తున్నాడు, ఆహార పదార్థాలు వడ్డిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా ఆయన మనలను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు, మరి నన్ను చేర్చుకొని ఒక ఆశ నీకుందా అని, అలాగే నా పరిచర్య విషయంలో వాడబడేటువంటి కోరిక నీకుందా అని ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడేమో మనము ప్రభు వారికి జవాబు ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. ఏమనంటే, ప్రభా ఈ రాకడ సమయంలో ఎందరికో ఇలాంటి గొప్ప ధన్యత నాకు ఇచ్చావు ప్రభా, అలాగూ నాకు కూడా ఒక ధన్యత, ఒక వరము, ఒక దీవెన నీ పక్షంగా నేను పనిచేయడానికి, నిలవగలగడానికి, పరిగెత్తగలగడానికి, మరి పైకి ఎగరగలగడానికి, అనుభవపూర్వకమైన విశ్వాసంతో ముందుకు సాగడానికి నా పితరుడు అబ్రహాముకు ఏ రీతిని అనుభవాన్ని నాకు ఇచ్చావో అదే అనుభవం నాకు కూడా దయచేయి నాయన. ఈ పరమగీత గ్రంథంలో రాయబడినటువంటి ఈ మొదటి అధ్యాయంలో 4వ వచనంలోని ఆ మొదటి 2 లైన్లను మనం వివరించుకునే అవకాశం ప్రభు అనుగ్రహించారు కనుక ఆ యొక్క అనుభవం మన జీవితంలో కనుపరుచుకోవడానికి ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన రాకడ సమీపంలో ఉన్న మనల్ని బట్టి అనేకులు రాకడకు సిద్ధపడి మహిమలో ప్రవేశించడానికి వీలుకరంగా మన జీవితాన్ని ధన్యకరమైన జీవితంగా మార్చునుగాక. ఆమేన్. మంచిదండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో నన్ను ఆకర్షించము, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదమన్నావు. నన్ను అన్నప్పుడు నేను ఒక్కరినే ఉన్నాను ప్రభా, మరి మేము అన్నప్పుడు నా చుట్టూ ఉన్న వారందరూ ఉన్నారు కనుక నీ ఏర్పాట్లో ఉన్న మీ పిల్లలమైన మేమందరము కూడా ప్రభా ఒకరిని బట్టి ఒకరు మార్పు చెందిన వారమై మేఘమును పెండ్లి కుమార్తె వరుసలో సిద్ధపరచబడ్డానికి సహాయం అనుగ్రహించమని అత్వరలో పెండ్లి కుమారుడుగా రానయ్యున్న రారాజైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనాంశం లేక నెరవేర్పని బయలుపడమని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాతండి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందన మరణాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీరందరినీ బహుగా దీవించి ఆశీర్వదించడం కాక. ఆమేన్.